ఓవర్లోడ్కు స్పీడ్ బ్రేక్. బూడిద రవాణాపై ఆర్టీఏ అధికారులు కొరడా. అయితే 2 రోజుల్లో 12 లారీల పట్టివేత, ఒక్కోదానికి 20,000 జరిమానా. 4 విజిలెన్స్ అధికారులతో స్పెషల్ డ్రైవ్ అట. అయితే పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ బూడిద లారీల ఓవర్లోడ్పై నినాదం దినపత్రిక వరుస కథనాలు ప్రచురించింది. దీనిపై బీఆర్ఎస్ రాష్ట్ర నేత కౌశిక్ గారిని ప్రశ్నించడం, ఆపై ఆయన అరెస్టు తదితర పరిణామాలు రాష్ట్ర స్థాయిలో దుమారం లేపాయి. ఈ మేరకు స్పందించిన రాష్ట్ర స్థాయి రవాణా ప్రత్యేక అధికారులు సదరు లారీలపై కొరడా జులిపించారు. జిల్లా నుంచి వెళ్తున్న ఓవర్లోడ్ బూడిద లారీలపై నిఘా పెంచారు. పరిమితికి మించి ఓవర్లోడ్తో పాటు రవాణా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న లారీలను నడుపుతున్న లారీలను 12 లారీలను కూడా వారు పట్టుకోవడం జరిగింది. అయితే ఆరోపణల మేరకే చర్యలు. గమనించండి మిత్రులారా, ఒక్క నిమిషంలో మళ్ళీ వచ్చి ఈ విషయం చెప్తా. ఆరోపణల మేరకే చర్యలట. అయితే బూడిద లారీల ఓవర్లోడ్ ఫిట్నెస్ రహిత రవాణాపై ఆరోపణలు తమ దృష్టికి వచ్చాయని డిటిఓ రంగారావు తెలిపారు. అనేక లారీలకు వెనక వైపు ఎలాంటి నెంబర్లు లేకుండానే నడిపిస్తున్నారని తెలిపారు. ఓవర్లోడ్తో వెళ్తున్న ఈ వాహనాలు పట్టుకున్న తర్వాత చాలామంది డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్ సైతం లేవని తెలియదన్నారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే భారీగా చలానాలు విధించడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. పట్టుబడ్డ 12 లారీలకు వారి లోపాలను బట్టి ఒక్కో దానికి సుమారు 20,000 జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు. ఆదివారం సాయంత్రం నుండి సోమవారం వరకు జరిగిన విజిలెన్స్ తనిఖీల్లో ఈ సురేష్ కుమార్, ఎం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నట్టు వారు చెప్పారు. అయితే ఇక్కడ సార్ సీదా చెప్తా ఉన్నాడు ఏమనంటే, ఆరోపణలు వచ్చినందుకే మేము 12 లారీల మీద చర్యలు తీసుకోమని చెప్తా ఉన్నాం. అంటే మేము సూటిగా చెప్తా ఉన్నాం అనేది, మేము పట్టించుకోవట్లేదు, మేము సైలెంట్గా మా పనులు మేము చేసుకుంటూ పోతా ఉన్నాం, మా దృష్టికి రాలేదు, కేవలం ఆరోపణలు వచ్చినాయి కాబట్టి మేము నిజమా అబద్ధమని తొంగి చూస్తే అటు పక్కన నిజంగానే ఆరోపణలు చేసేది వాస్తవం అని మాకు తెలియదని వారే ఒప్పుకుంటున్నారు. ఇక్కడ ఇందులో ఈ మాటలో చాలా అర్థాలు ఉన్నాయి మిత్రమా, గుర్తుపెట్టుకోండి మీరు. ఆరోపణల మేరకే చర్యలట. ఆరోపణలు దాకా చర్యలు దాకా ఎందుకు? ఆరోపణలు రాకముందే మీరు చర్యలు తీసుకుంటే ఈరోజు నినాదం పేపర్లో రాకపోయేది కదా, ఇలా ఈ అరుణ్ కుమార్ అనేవాడు చెప్పకపోయేవాడు కదా, గట్టిగా మాట్లాడకపోయేవాడు కదా, అంతే కదా. గట్టిగా గోవర్కన్లో మన వీడియో ఏదైతే పెద్దపల్లి జిల్లాలో కూడా పూర్తిగా వైరల్ అయింది. ఈ బూడిద లారీల మీద ఫుల్గా వైరల్ అయిపోయింది వీడియో. వైరల్ అయిపోయి చాలామంది మిత్రులు నాకు కాల్ చేయడం జరిగింది, చాలామంది మహిళలు కాల్ చేయడం జరిగింది. మేము చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చినాం సార్ చెప్పడం జరిగింది, వీడియోలు కూడా మాకు పంపడం జరిగింది. మీరు గమనించండి మిత్రులారా. అంటే ఇది ఏదైనా కూడా V9 న్యూస్లో వచ్చిన తర్వాత పూర్తిగా ఒక అధికారులు చలనం అయితే స్టార్ట్ అవుతూ ఉంది. దాని కథనాన్ని మనం చెప్పే తీరుగా చెప్తా ఉన్నాం, వారికి అర్థమయ్యే రీతిలో చెప్తా ఉన్నాం. వారితో మేము స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగుతూ మేము చెప్తా ఉన్నాం. ఇది జరుగుతూ ఉంది, తప్పు జరుగుతూ ఉంది సార్ చెప్పాలని చెప్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఆరోపణలు కాకుండా అనేక లారీలు కూడా నెంబర్ ప్లేట్ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ తెలియదని చెప్పినాడు. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ లేదు, అతను వెళ్తా ఉన్నాడు, ఒక వ్యక్తి గుద్దిరాడు, ఓ ప్రమాదం సంభవించింది, దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఎవరైనా చనిపోతారు, ఎవరు బాధ్యత వహిస్తారు? అందుకే నిబంధనల మేరకు ఇంకా మిగతా లారీలు కూడా పనిచేస్తున్నాయా, అసలు ఇది జరుగుతున్నాయా అని చెప్పి కూడా ఆర్టీఏ అధికారులు ఎవరైతే ఉన్నారో కనీసం చూడాల్సిన అవసరం అయితే ఉంటుందని మేము భావిస్తూ ఉన్నాం.